ఎప్పుడైనా పాలు విరిగితే వాటితో ఏం చేస్తారు? ఒక రెసిపీ కోసం పాలు తెచ్చుకుంటే పాలు విరిగిపోయాయి, వాటితో రసగుల్లాలు చేశాను. ఎప్పుడైనా రసగుల్లాలు చేసేటప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేయండి, చాలా జ్యూసీగా వస్తాయి. విరిగిన పాలను వడకట్టేసి చల్లని నీళ్ళతో కడుక్కున్న తర్వాత గట్టిగా పిండేసి దాని మీద బరువు పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకొని అరచేత్తోని ఒక 10 నిమిషాల పాటు బాగా మెదపాలి. మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా కూడా వేసి సాఫ్ట్గా ముద్దలాగా రెడీ చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 కప్పుల బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. మీరు నార్మల్ షుగర్ కూడా వాడచ్చు. అందులో లీటర్ నీళ్ళు వేసేసి పంచదార కరిగాక 2 యాలకులు, పన్నీర్ బాల్స్ను వేసేసి కదపకుండా హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నార్మల్ వాటర్ని వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరొక 15 నిమిషాలు ఉడికించండి. ఇలా 15 నిమిషాలకు ఒకసారి చల్లని నీళ్లు వేస్తూ ఉడికిస్తే చివరగా పాకం అంతా చిక్కగా అయిపోయి రసగుల్లాలు అనేవి చాలా జ్యూసీగా తయారవుతాయి. తప్పకుండా ట్రై చేయండి.